హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మేమైతే ముగ్గురం అయితే రెడీ అయిపోయినాం అనమాట. మా చిన్నకి అయితే ట్యూషన్ ఉంది ఈరోజు. అంటే వెనస్డే ఉండదంట, అందుకోసమే అనేసి ఈరోజు అయితే సండే అవుతుంది. ఓన్లీ మా చిన్నకే ఉంది, మిగతా పిల్లలకు లేదు. ఎందుకంటే 28కు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. F2 ఎగ్జామ్స్ అవుతున్నాయి. అందుకోసమే అనేసి ట్యూషన్ అయితే పెట్టినారు మేడం. ఓన్లీ మా చిన్నకు మాత్రమే ఉందన్నమాట, ఎవరికి లేదు. ఇక్కడైతే మిషన్లో అయితే బట్టలు అయితే వేసిన ఫ్రెండ్స్. లోడింగ్ ఎక్కువ ఉందనేసి అయితే కాటన్లో అయితే పెట్టేసిన 1.5 అవర్కి పెట్టేసిన అనమాట. అక్కడేమో ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి అనమాట. ఎగ్ పులుసు అయితే చేద్దామనేసి అనుకుంటున్నా. ఎగ్స్ అయితే 6 అయితే ఉడకబెట్టేసిన, చింతపండు అయితే నానబెట్టేసిన, ఇంకా రైస్ అయితే పెట్టలేదు. ఇప్పుడే పాయసం అయితే తినేసినాం ఫ్రెండ్స్. మా బిట్టేమో ఆడుతుండు. ఇంకా ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయన్నమాట, హైలైట్ చేసిన బట్టలు, అవి కూడా ఒక రౌండ్ అయితే వేసేయాలి. ఇలా ఉంది ప్రజెంట్ అయితే. పని అంతా కంప్లీట్ అయిపోయింది. వంట పని ఉంది, బట్టలు పని ఉంది. నీకు చూపెట్టాలని నువ్వు ఇటు సైడ్ రా. బెడ్ మీద అయితే బెడ్షీట్ అయితే తీసేసిన అనమాట. అది తెల్లగా ఉంటుంది, అందుకే చూపెట్టట్లేదు. ఇక్కడ మా బిడ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ మంచిగా చెప్పు. అంటే వెనకాలకి వెళ్తున్నావు. హాయ్ చెప్పు. ఇలా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, అప్డేట్ అనేది ఏం లేదు. ఇంకా మా చిన్నకైతే మంచిగా అయితే చదివియాలి. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే బాగా చదివియాలనేసి అయితే ప్రిన్సిపల్ మేడం అయితే చెప్పినారు. నేను అడిగితే మాత్రం చెప్పినారనమాట. అన్నీ ఓకే, కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్ సబ్జెక్ట్స్లలో మాత్రం సరిగ్గా రాయట్లేదంట. అదొకటే ఉందన్నమాట మైనస్. తెలుగు మ్యాథ్స్ అయితే బాగా చేస్తుండ అనమాట. ఇక ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అయితే ఏం రాయట్లేదు. అంటే అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మిగతా అన్నీ రాస్తుండు, కానీ ఇది ఒకటే రాయట్లేదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అదైతే మంచిగా ప్రిపేర్ అయితే చేయాలి. ప్రజెంట్ అయితే ఇంతే, ఏం వర్క్ అనేది ఏం లేదు. బట్టల పని మాత్రమే ఉంది. వంట కంప్లీట్ అయిపోయినాక బెండకాయలు అయితే కటింగ్ అయితే చేయాలన్నమాట. బెండకాయలు, ములక్కాయలు ఉన్నాయి, అవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే రేపటికి ఈజీ అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి టైం ఉంటే మాత్రం అవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటా. టైం ఎలా ఉంటుంది, వంట పని అయిపోయినాక అయితే టైం అనేది ఉంటుంది, కానీ పిల్లలకు తినబెట్టే వరకు, వాళ్ళని పడుకోబెట్టే వరకు టైం అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. తొందర అయిపోతుంది సండే. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి. అంతే ఫ్రెండ్స్. నేనైతే హెయిర్కి అయితే అవిసె గింజలు అయితే లిక్విడ్ అయితే తయారు చేసుకొని అయితే పెట్టేసుకున్నా. మార్నింగ్ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకొని మళ్ళీ వాష్ అయితే చేసుకున్నాను అనమాట, హెయిర్ వాష్. ఓకేనా? ఇలా అయితే ఉంది ప్రజెంట్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసేసుకున్నా. ఇక్కడేమో క్రిస్పీగా అయితే వేయించేస్తున్నా ఎగ్స్ అనేది. ఆయిల్ వేసుకున్న, ఉప్పు, పసుపు, కారం, ఈ 3 అయితే వేసేసుకొని నెక్స్ట్ ఎగ్స్ అయితే వేసుకొని అవి క్రిస్పీగా అయితే కొంచెం వేయించేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం అయితే ఆయిల్ అనేది వేసేసుకొని మనకు మసాలాలు అయితే యాడ్ చేసేసుకోవాలి. లవంగ, చెక్క, యాలకులు, సాజీరా, జీలకర్ర అండ్ ఉల్లిపాయ ఇదైతే వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే మంచిగా అయితే వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని అయితే వేయించాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎగ్ పుల్స్ అయితే చేసిన, చాలా బాగుంది. మా చిన్నుకు, మా బిట్టుకు అయితే ఇష్టం అనమాట, తినేస్తారు ఎగ్ పుల్స్ అంటే. మా చిన్నుకి ఇంకెక్కువ ఇష్టము. ఇక్కడైతే ఎగ్స్ అయితే క్రిస్పీ చేసేసుకున్నది, ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఏమో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. మంచిగా అయితే వేయించేసుకుంటూ ఉండాలన్నమాట. మనం దగ్గరే ఉండాలి, గ్యాస్ దగ్గరే. మనం అటు ఇటు వెళ్ళినామంటే అడుగు అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇవైతే కొంచెం చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని, మనం కారం, ఉప్పు, పసుపు వేసినాం కాబట్టి అది హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది కన్ఫామ్గా. చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని మూత అనేది అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. మంచిగా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు అయితే ఇలా అయితే మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే చింతపండు పులుసు అయితే తీసేసుకున్నా, కొంచెం వాటర్ అనేది కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇందులో అయితే ఎగ్స్ అయితే వేసేస్తున్నా. నెక్స్ట్ కస్తూరి మేతి కూడా వేసిన అనమాట. ఎగ్ పులుసులో వేస్తే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంది కూడా. ఇక్కడేమో డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నాము. ఒక సెకండ్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో నేను కొత్తిమీర, కరివేపాకు అనేది ఏమనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది కొత్తిమీర వేసినా, కరివేపాకు వేసినా కూడా. అందుకోసం అనేసి నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా అయితే
ఎగ్ పుల్స్ అయితే రెడీ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇదైతే డిష్లో అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, సపోర్ట్ అయితే చేయండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్ పుల్స్ అయితే రెడీ చేసేసుకున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.